హాయ్ నమస్తే. మణి పుస్తకం ఛానల్కి స్వాగతం. నేను మీ సంగీత బాలకృష్ణ. ఈరోజు నిఫ్టీ 17.4 పాయింట్స్ డౌన్ అయింది. బిగినింగ్లో ఏమో అలా 150 పాయింట్స్ హై వెళ్ళి లో అయ్యి హై వెళ్ళి లో అయ్యి లాస్ట్కి నెగిటివ్లోనే క్లోజ్ అయింది మార్కెట్. అటు ఇటు తీసి మొత్తం ఉన్న ప్రీమియం మొత్తం తీసి తినేసి లాస్ట్లోనే క్లోజ్ చేయిస్తాడు. సెన్సెక్స్ కూడా 94 పాయింట్స్ డౌన్లోనే క్లోజ్ అయింది. 83,216 పాయింట్స్ క్లోజింగ్ సెన్సెక్స్ పాయింట్స్. మళ్ళీ గోల్డ్ రేట్ 11,185లో ఉంది ఈరోజు. 100 రూపీస్ 50 రూపీస్ తగ్గింది నిన్నటికంటే. ఇప్పుడు మంచి టైం అయినా ఇన్వెస్ట్ చేయడానికి. అది ఏరియాలోనే తిరుగుతూ ఉంది. అంటే 11,100 నుంచి 11,300 400 ఆ రేంజ్లో ఇక్కడ ఒక బేస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇకపై పెరిగే ఛాన్సెస్ ఎక్కువే ఉంది. పెరగచ్చు, కొంచెం తగ్గచ్చు. 500 అటు ఇటు అవ్వచ్చు, మనం చెప్పలేము. కొన్ని రోజులు ఈ ప్రైస్లోనే ఉంటే కొంచెం బాగానే ఉంటుంది. ఇంకా తగ్గితే సంతోషమే లేడీస్కి. మాకు ఎంత నగలున్నా ఇంకా కొనాలనే ఆశ ఉంటుంది. కొంచెం కొనుక్కోవడానికి బాగుంటుంది. కానీ రేట్ పెరిగిన తర్వాత అందరూ ఇంకా ఇన్వెస్ట్ చేయడం ఇంకా ఎక్కువ చేస్తారు. రేట్ పెరిగే కొద్దీ దాని మీద ఆశ ఎక్కువైపోయి ఉండే డబ్బులంతా తీసుకెళ్ళి అప్పు చేసి మరి పెడుతున్నారు గోల్డ్లో. అలా చెప్పలేము, ఆగి చూసినారు. సిల్వర్ రేటు 165. కానీ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు. ఈవెన్ దో ఇప్పుడు 200 నుంచి 165 వచ్చి అరే తక్కువ అయిందే మనం ఇన్వెస్ట్ చేద్దామా అని చాలామంది ఆలోచించవచ్చు. కానీ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఐడియా. బికాస్ సిల్వర్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్ కమోడిటీ, ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ కమోడిటీ. అంటే మనకి సిల్వర్ అనేది మనీ కాదు, గోల్డ్ అనేది మనీ. సిల్వర్కి ఇండస్ట్రియల్ పర్పస్ చాలా ఉన్నాయి. సో అది ఇండస్ట్రియల్ కమోడిటీ అవుతుంది. సో అది హైలీ వాలటైల్గా ఉంటుంది. ఎప్పుడు త్వరగా పెరుగుతుంది, త్వరగా తగ్గుతుంది. సో ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఓన్లీ ఈవెన్ వీ హ్యావ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ అమౌంట్. ఓకే, తక్కువ క్వాంటిటీ ఉంటే ఎలా ఇన్వెస్ట్ చేయడం గోల్డ్లో? బయటకు షాప్లో వెళ్తే ఇవ్వడు కదా. మనకి గోల్డ్ బీస్, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి కదా, వాటిలో పెట్టమంటాం. బల్క్గా అయినప్పుడు అది విత్డ్రా చేసి గోల్డ్ ఫిజికల్ గోల్డ్ కొనుక్కుంటాం. ఓకే. మళ్ళీ బజాజ్ ఆటో Q2 రిజల్ట్స్ వచ్చింది. నెట్ ప్రాఫిట్ 24% పెరిగింది. ఎక్కువ 2,480 crores హయ్యర్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి బజాజ్ వాళ్ళది. బజాజ్ వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు, తెలిసిందే కదా. ఆఫ్రికన్ కంట్రీస్లో అంతా ఎక్కువ బజాజ్ టూ వీలర్స్ ఎక్కువ ఉంటుంది. ప్రాఫిట్ పెరిగింది 24%. L&T ఫినాన్స్ ఈరోజు టాప్ గెయినర్స్లో ఉన్నారు. 52 వీక్స్ హైలో ఉంది L&T ఫినాన్స్ షేర్ ప్రైస్. సౌత్ బ్యాంక్ కూడా ఈరోజు 6% పెరిగింది. ఓకే, గ్రేట్. గుడ్ న్యూస్. ఈరోజుతో గ్రో IPO క్లోజ్ అయింది. ఎంతమంది ఏదైనా సబ్స్క్రిప్షన్ ఎలా ఉంది? నేను అంత డీటెయిల్గా చూడలేదు. సబ్స్క్రిప్షన్ అయితే ఓవర్ సబ్స్క్రిప్షన్ అయింది. ఓకే, అప్లై చేసినావా? చేసినాం, అది తెల్ల ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఓర్క్లా ఇండియా స్టాట్స్ ఈ రెండు కూడా IPO వచ్చినాయి, కానీ అన్ని నెగిటివ్లోనే క్లోజ్ అవుతా ఉన్నాయి. ఈరోజు ఈరోజు స్టాట్స్ అలాట్మెంట్ ప్రైస్ వచ్చి 585 అయితే ఓపెన్ అయింది వచ్చి 565 రూపీస్కి ఓపెన్ అయింది. మళ్ళీ క్లోజ్ అయింది 559. సో 4.5% అరౌండ్ నియర్లీ 4.5% లాస్. సో ఈ మధ్య ఏమవుతా ఉందంటే ఎక్కువ IPO పెట్టి ఇన్వెస్టర్స్ అంటే ప్రమోటర్స్ IPO పరంగా చూసి పెట్టాలంటున్నాం. చూసి అనాలిసిస్ చేసి పెట్టాలి. ప్రమోటర్స్ నిన్న మొన్న చూసినప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియం బాగానే ఉన్నింది, కానీ ఇలా లిస్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు తక్కువకే లిస్ట్ అవుతా ఉన్నాయి. ఇంకో గ్రో IPO ఇలా ముందు IPOలు చాలా వస్తూ ఉన్నాయి. జెప్టో వస్తుంది, SBI IPO వస్తుంది. ఈ IPOలో ఓవర్ సబ్స్క్రిప్షన్, అన్ని IPOలు ఓవర్ సబ్స్క్రిప్షన్ అవుతా ఉంది. మంచి కంపెనీస్ అంటే అంటే పాపులర్ కంపెనీస్ వాళ్ళ ప్రమోటర్స్ అందరూ సేల్ చేసి అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్, రీటైల్ ఇన్వెస్టర్స్కి ఎక్కువ కొంటున్నారు.
ఫ్యూచర్ క్యాపిటలైజేషన్ ఉంది, ప్రజెంట్ అయితే ఎక్కువలో లిస్ట్ చేస్తున్నారు అంటున్నాం ప్రీమియంలో. మన అది ఫినాన్షియల్స్ పక్కాగా వచ్చే వరకు మనకు తెలియదు వాళ్ళు పెట్టిన ప్రైస్ హైయా లోవా అనేసి. ఓకే, మనకు కొన్ని రోజులు 1 or 2 years పోతేనే మనకి వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, ఫినాన్షియల్స్ అన్ని స్టడీ చేస్తేనే తెలుస్తుంది. సో ఈ మధ్య ఇలా అవుతా ఉంది వరుసగా. ఇప్పుడు వర్క్లా స్టడ్స్ ఇవన్నీ లాస్ట్లోనే ఓపెన్ అయ్యి లాస్ట్ నష్టపోయేది ఎవరంటే రీటైల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్ అల్టిమేట్ గా మనం పెట్టిందే కదా, ఇంకా మ్యూచువల్ ఫండ్ వస్తుంది. మన ఇండివిజువల్స్ పెట్టేదే మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వాళ్ళ ఫండ్స్ కాదు కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెడతారు. అవును. మళ్ళీ తంగమైల్ ఈరోజు 10% పెరిగింది. యాక్చువల్గా తంగమైల్ అని జ్యువెలరీ షాప్, తమిళనాడులో పాపులర్ బ్రాండ్. కంటిన్యూస్గా ఇప్పుడు ఒక 1 week 10 daysగా అనుకుంటా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. మళ్ళీ ఈరోజు 10% హైలో వెళ్ళింది. మొత్తం 1900 అరౌండ్లో ఉంది ఫ్యూ డేస్ బ్యాక్. ఇప్పుడు 3300కి వెళ్ళింది. ఇంత మరీ హై అవ్వాల్సిన అవసరం ఏముందంటే గోల్డ్ రేట్ పెరిగిందని ఒక రీజన్. మళ్ళీ వాళ్ళు 2-3 ఆల్రెడీ షోరూమ్స్ న్యూగా ఓపెన్ చేశారు చెన్నైలో. మళ్ళీ ఇంకో 4-5 షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నారు అనేసి ఉండాల్సిన దానికన్నా మరీ ఎక్కువ పెరిగిపోతా ఉంది. సో ఇప్పుడు ర్యాలీ అవుతా ఉందని ఎవరు వెళ్ళి అది కొనడం బెటర్ కాదు. ఎందుకంటే సో ఖచ్చితంగా అది పడే ఛాన్స్ ఉంది. ఈ హైక్స్తో ఎక్కువ కొంటున్నారు. తంగమైల్ మాత్రం తంగమైల ఇంకా దీని దెబ్బకు మనం ఇది కొనొచ్చా? కళ్యాణ్ జ్యువెలర్స్ కొనొచ్చా? కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఎక్కువే ఉంది. చూసి కావాలంటే కొంచెం కొనొచ్చు. జ్యువెలరీ షాప్ కాబట్టి. కానీ తంగమైల్ బాగా ఎక్కువ ఆ బ్రాండ్లో ఎక్కువ మంది ఆ బ్రాండ్ నమ్మి కొంటున్నారు చెన్నైలో. జైడస్ లైఫ్ సైన్సెస్ 39% ప్రాఫిట్ ఇంక్రీజ్ అయ్యి ఉంది ఈరోజు ఫినాన్షియల్స్లో. ఏమంటే ఫారెక్స్ గెయిన్ అకౌంటింగ్ ఎంట్రీ వల్ల అంత పర్సంటేజ్ ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది అనమాట. జస్ట్ అకౌంటింగ్ ఎంట్రీ ఫారెక్స్ గెయిన్ తెలుసు కదా, అకౌంటింగ్ ఎంట్రీ వల్ల వచ్చిన. ఇది ఎవ్రీ క్వార్టర్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఉంటుంది అని చెప్పలేము ఫారెక్స్ గెయిన్ ప్రాఫిట్స్. మళ్ళీ ఇన్ఫోసిస్ వాళ్ళు వాళ్ళ షేర్స్ బైబ్యాక్ చేస్తామని చెప్పున్నారు. November 14th 18,000 crores వరకు బైబ్యాక్ చేస్తారంట. సో ఎవరైనా షేర్స్ ఉన్న వాళ్ళు బైబ్యాక్కి అడుగుతున్నారు, ఇచ్చేయచ్చా హోల్డ్ చేయాలా అని కన్ఫ్యూజన్ రావచ్చు. మా సజెషన్ ఏమంటే హోల్డ్ చేయడం బెటర్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇచ్చేస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అలాంటివన్నీ కట్టాల్సి వస్తుంది. అది మంచి కంపెనీ కాబట్టి ఫ్యూచర్లో మీకు ఇంకా కూడా అది షేర్ ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంది, మంచి గెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో జస్ట్ బైబ్యాక్ అడుగుతున్నారు అనేసి ఇవ్వకపోవడం మన ఇష్టమే. రైట్, మనం ఆప్ చేసుకోవాలి. ఇప్పుడు నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ తక్కువ అయిపోతారు కాబట్టి ఫ్యూచర్లో మన షేర్స్ హోల్డ్ చేసిన వాళ్ళ షేర్స్ ఎక్కువ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంది. మంచి లోన్స్ లేకుండా లేకపోతే ఈక్విటీ తక్కువ చేసుకోవాలనే కంపెనీస్ బైబ్యాక్ వెళ్తాయి. అంటే డైల్యూట్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ ఈక్విటీ వల్ల అని చెప్పి రిజర్వ్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఆ రిజర్వ్స్ ని బైబ్యాక్ చేసి క్యాపిటలైజ్ చేస్తాయి. అంతే కదా కదా అంతే. టాటా ఎలక్ట్రానిక్స్ $1.3 billion ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో అయితే 10 crores. ఇప్పుడు ఏమైందంటే టాటా ఎలక్ట్రానిక్స్ ఇండియాస్ లార్జెస్ట్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ అయినారు ఇందువల్ల. సో సెమీ కండక్టర్ నుంచి ఫుల్ డివైస్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది టాటా దగ్గర ఇప్పుడు ఫుల్గా ఉంది. అది మనకు ప్రౌడ్ మూమెంటే అనుకోవాలా. మళ్ళీ టాటా ఒక నిజాయితీ అయిన కంపెనీ, ఏదైనా కానీ టాటాని కొంచెం ట్రస్ట్ చేయొచ్చు. ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ ఫార్మ్ కాబట్టి ట్రస్ట్ చేయొచ్చు. ఇదే ఇవాళ న్యూస్. మళ్ళీ ఇప్పుడు షేర్ మార్కెట్ కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. సో మన ఇన్వెస్టర్స్ అందరూ ఇప్పుడు తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం బెటర్. ఏదైనా మరీ లో అయినా
హ్యూజ్గా ఒకటి రెండు క్వాంటిటీస్ కొనుక్కుంటాం. ఏదైనా కొనాలా అనిపిస్తే ఇది బెస్ట్ ప్రైస్ అనిపిస్తే ఊరికే 2, 3 లేకపోతే 5 అలా కొంటా ఉన్నాను. కానీ హ్యూజ్ అమౌంట్లో కొనడం ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మంచిది కాదు. మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఇప్పుడు ఉన్న ప్రైస్ కన్నా బెస్ట్ ప్రైస్కి దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. హ్యూజ్లో పెట్టకండి. ఓకే, గ్రేట్, మంచి న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.